వ్యక్తి బ్రతికి ఉన్న కప్ప వీపును నాకుతాడు. అతను మళ్లీ నాకబోతూ ఉండగా పక్కన నీళ్లలో నుండి ఒక అమ్మాయి పైకి తేలుతుంది. ఆ అమ్మాయిని పైకి లాగబోతూ ఉండగా ఒక తోడేలు అక్కడికి వస్తుంది. దాన్ని కొట్టడానికి ఒక కర్ర తీస్తాడు. కాని అది చూస్తుండగానే మాంత్రికుడి రూపంలోకి మారిపోతుంది. ఆ మాంత్రికుడు అమ్మాయిని ఎత్తుకుని వెళ్తుండగా ఇతను చాటున ఉండి చూస్తూ ఉంటాడు. తర్వాత తనని చుట్టూ పురుగులు, చీమలు తిరుగుతున్న ఒక శవ పేటికలో పెడతాడు. అందులో పడుకోబెట్టి తన వేలిని పొడిచి ఆ రక్తాన్ని సేకరిస్తాడు. అలా సేకరించిన దాన్ని ఒక గోళీలాగా మార్చి కాకికి ఇవ్వగా అది తెచ్చి శవం నోట్లో వేస్తుంది. మరోవైపు ఆ మంత్ర విద్యలు అడ్డుకోడానికి వచ్చిన వ్యక్తిని ఆపడానికి ఈ అమ్మాయి అతన్ని వశీకరణం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అలా చేస్తూ అతని చెవిని కొరకబోతున్న సమయానికి కింద ఉన్న ఇతని స్నేహితుడు రాయి విసరగా అద్దం పగిలిపోతుంది. ఆ శబ్దానికి అతను స్పృహలోకి వచ్చి వెంటనే కింద తోడేలుతో పోరాడుతున్న తన మిత్రుని కాపాడటానికి అతనిపై దూకుతాడు. మొత్తానికి ఇద్దరు కలిసి ఆ రాక్షసుడి శవానికి ప్రాణం రాకుండా అడ్డుకుని అక్కడి నుండి వాళ్ల గ్రామానికి వెళ్లిపోతారు.